ఫామ్ హౌస్ పాలన అన్నారు కదా, అది ఫామ్ హౌస్ పాలన కాదు, ఫార్మర్ హౌస్ పాలన. తెలిపోయిందా నిన్న మీ సర్వేలో తెలిపోయిందా? కర్రు కాల్చి వాత పెట్టిల్లా? కేసీఆర్ ఒక రైతే రాష్ట్రాన్ని పాలించి రైతు బంధు ఇచ్చి రైతులను ఆదుకున్నాడు, రైతుల కోసం అనేక కార్యక్రమాలు పెట్టిండు. కానీ మీరేం చేస్తుండ్రు? 26వ తారీఖు నైట్ టకీ అని పడుతున్నారు. ఏమైంది? టకీ లేదు, నా టిక్కీ లేదు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఇక నుంచి డైవర్షన్ పాలిటిక్స్, మీ యథావ విషయాలకు కాలం చెల్లింది. ఒక 1 year అంతా కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసి అబద్దాలు చెప్పి బతికిల్లు. కానీ ఇకపై అది నడవదు. మీ పార్టీ మనగడ సాధించాలంటే 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలి. అంతే తప్ప మీకు ఆల్టర్నేట్ ఆప్షనే లేదు. మీ సర్వేలనే తేలిపోయింది. దాన్ని ఎంత కవరింగ్ చేసుకున్నా మీకు కుదరదు, సెట్ కాదు. అందుకే కేసీఆర్ ఫామ్ హౌస్ అని ఏడ్చే బదులు అది ఫార్మర్ హౌస్ అని గుర్తుంచుకోండి. జనమే కర్రు కాల్చి వాత పెట్టినట్టు సమానం చెప్పిళ్ళు. ఒక పవిత్రమైన వ్యవసాయ క్షేత్రాన్ని బూతుగా చూపించే ప్రయత్నం చేసిళ్ళు ఫామ్ హౌస్ అని. ఇప్పుడు చెప్పిళ్ళు ఆ సమాధానం జనాలు. ఫార్మర్ హౌస్ పాలన కావాలనే మీ సర్వేలో తెలిపింది కదా. ఇంకెందుకు ఆలస్యం? పని చేయండి. పని చేస్తేనే మీ మనుగడ. ఇక నుంచి కేసీఆర్ గారిని కానీ ఇంకెవరిని కానీ చేసుకుంటా డైవర్షన్ చేద్దామని చూసిందనుకో, మీకు జనాలు అయితే మంచి సమాధానం చెప్తారు. 1 yearలో అదే చేసిన తప్ప ఏం చేయలే. ఇక నుంచి అయినా పరిపాలన చేయాలి, సిగ్గు తెచ్చుకోండి.